నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రస్తుతం మనం నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. నిన్న సండే 6వ తారీఖు నుంచి పెయిడ్ పార్కింగ్ అనేది అమల్లోకి తీసుకొచ్చారు అనమాట. 2-3 మంత్స్ బ్యాక్ కూడా దీని గురించి ఇష్యూ క్రియేట్ అయింది. అప్పుడు కూడా మెట్రో స్టేషన్ లోపలనే రెగ్యులర్గా వచ్చే వెహికల్ 2 వీలర్ వాళ్ళు 4 వీలర్ వాళ్ళు ధర్నాలు చేసి గొడవలకు దిగారు. అప్పుడు ఏంటంటే 12 అవర్స్కి 40 రూపీస్ పెట్టడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. 12 గంటలకు 40 రూపాయలు పెడితే మెట్రో ఛార్జెస్ కంటే పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువని చెప్పేసి అప్పుడు గొడవకు దిగడం జరిగింది. తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం స్లోగా పెండింగ్లో పెట్టారు అనమాట. కంప్లీట్గా దీన్ని ఎత్తేసారు అనుకున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్ ఒకటి, నాగోల్ మెట్రో స్టేషన్, ఈ పెద్ద మెట్రో స్టేషన్లు హైదరాబాద్ మొత్తం మీద. అయితే ఈ రెండింటికి మాత్రమే ఫ్రీగా ఉంటుందన్నమాట. మెట్రో అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెండిట్లలో ఫ్రీగా ఉంది. మిగతా మెట్రో స్టేషన్లలో మాత్రం పెయిడ్ పార్కింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది, పెడుతూనే ఉన్నారు. వాటికి అలవాటు పడిపోయారు పబ్లిక్ కూడా. నాగోల్ ఒకటి, మియాపూర్ ఒకటి అనేది కంప్లీట్గా ఫ్రీ పార్కింగ్ ఉండేది. గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా మెట్రో స్టేషన్ పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇక్కడ మొత్తం అంటే ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సడన్గా పెట్టడం జరిగిందని చెప్పేసి అంటున్నారు కొంతమంది. రెగ్యులర్గా 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి పెట్టే వాళ్ళు కూడా వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేదా అనేది అయితే మనకు కూడా క్లారిటీ లేదు. కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాము. గతంలో 2 నెలల క్రితం కూడా దీని గురించి ఇష్యూ క్రియేట్ అయింది. ప్రస్తుతం మనం మెట్రో పార్కింగ్లోనే, పెయిడ్ పార్కింగ్లోనే ఉన్నాం. ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఒకసారి దాని మీద డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం మనము. మెట్రో ప్రీపెయిడ్ ఆటోమేటెడ్ పార్కింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. రేట్స్ 2 అవర్స్కి 10 రూపీస్, 2-3 అవర్స్కి 15 రూపీస్, 3 or 4 అవర్స్కి 20 రూపీస్. 2 వీలర్కి ఇది ఇప్పుడు నేను చెప్తున్నది 2 వీలర్కి మాత్రమే. ఫస్ట్ 2 అవర్స్కి 10 రూపీస్, 2 or 3 అవర్స్కి 15, 3 or 4 అవర్స్కి 20 రూపీస్, 4 to 12 అవర్స్కి 25 రూపీస్. అంటే మినిమం 12 అవర్స్ పడుతుంది ఎవరికైనా సరే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్నారు. గవర్నమెంట్ వెహికల్స్ అంటే వాళ్ళకు మెట్రో తక్కువగా యూజ్ చేస్తారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువగా వాడతారనమాట. నాగోల్ నుంచి అమీర్పేట, కూకట్పల్లి, మియాపూర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. వాళ్ళు 2 వీలర్ వాళ్ళకైతే ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. 4 వీలర్ వాళ్ళది కూడా ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ 2 అవర్స్కి 30 రూపీస్ ఉంది, 2 or 3 అవర్స్కి 45 ఉంది, 3 to 4 60 ఉంది, 4 to 12 అవర్స్కి 75 రూపీస్ ఉంది. 4 వీలర్కి మినిమం 12 అవర్స్కి 75 రూపీస్ ఉంది. 12 అవర్స్ తర్వాత ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు. కాకపోతే వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కుందాం. మేనేజ్మెంట్ వాళ్ళు, లోపల ఉన్న స్టాఫ్ని కూడా అడుగుదాము. సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కనుక్కుందాం. అసలు ఎక్స్ట్రా ఫర్ అవర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, 2 వీలర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, 4 వీలర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, సెక్యూరిటీ పర్పస్ ఏమన్నా అంటే వెహికల్ సెక్యూరిటీ గురించి ఏమన్నా ఇక్కడ పెట్టారా మేనేజ్మెంట్ని, అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు, ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా, గవర్నమెంట్ ఏమైనా సెక్యూరిటీ పర్పస్ ఏమైనా తీసుకుంటుందా, ఇక్కడున్న స్టాఫ్లో ఎవరైనా స్పెషల్గా వెహికల్స్ వాళ్ళకు జెన్యున్గా వెహికల్ ఓనర్ ఎవరు ఉంటారో వాళ్ళే పార్కింగ్ చేసిన వాళ్ళే తీసుకెళ్తున్నారా, ఇలాంటి కేర్ ఏమైనా తీసుకుంటున్నారా కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం, మీరు ఎప్పటి నుంచి పార్క్ చేస్తున్నారు మేడం ఇక్కడ నాగోల్ మెట్రోలో? 2 ఇయర్స్ నుంచా? 2 రోజులు ఫ్రీగా ఉంది, ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ పెట్టారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఇది కాస్ట్ ఎందుకు ఇంక పెట్టారో నాట్ ష్యూర్. పెయిడ్ పార్కింగ్ ఈజ్ అన్నెసెసరీ. వై టు హ్యావ్ దట్? యాక్చువల్లీ ఏంటంటే 2 మంత్స్ బ్యాక్ కూడా దీని గురించి ఇష్యూ క్రియేట్ అయింది. రెగ్యులర్గా పార్కింగ్ చేసే వాళ్ళు కూడా అనవసరం ఇది నాగోలు అనేది ఒకటి ఫ్రీగా పెట్టాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ పెట్టారు దాన్ని. ఏంటంటే అప్పుడు వద్దనుకురు, మళ్ళీ ఏమైనా తెలియదు సడన్గా పెట్టారు కదా. ఇప్పుడు ఆ ప్రైజింగ్ ఇష్యూ వల్ల ఎంతో మందికి అన్నెసెసరీ పేమెంట్, ఇప్పుడు అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్ అగైన్ వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ దానికోసం మళ్ళీ పెయిడ్ పెట్టడం వల్ల ఇట్స్ లాస్ ఫర్ ఎంప్లాయీ. మంత్లీ చాలా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమైనా కండిషన్ చెప్పారా మేడం? వెహికల్ ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదని ఇలాంటివి ఏమైనా మెన్షన్ చేశారా? యాక్చువల్లీ నేను పెద్దగా ఆర్గ్యూ చేయలేదు వాళ్ళతో, బట్ ఐ డి నాట్ పే దెమ్ ఈవెన్. ఓకే, అంటే లిక్విడ్ క్యాష్, మంత్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఉందని చెప్పారా? ఉంది, ఆన్లైన్లోనే స్కాన్ చేసి పే చేయమంటున్నారు. బట్ స్టిల్ అది అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్ కదా. ఎంప్లాయీస్కి మంత్లీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకు ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఐ డి నాట్ గెట్ ఇట్. అసలు వీళ్ళు ఎవరు? ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు, అసలు వీళ్ళు జెన్యూనా కాదా కూడా తెలియదు. అదేదో కోట్ వేసుకొని వచ్చి అసలు వాళ్ళకి ఎందుకు పే చేయాలి? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి ఒక ఐడి కార్డ్స్ లేవు అసలు. వాళ్ళు ఎవరు? వాళ్ళు వస్తున్నారు, ఆ స్కాన్ చేయించుకుంటున్నారు, ఆ స్కానర్లో మనీ అవి ఎవరికి వెళ్తున్నాయి? అవి డ్రెస్ కోడ్ కూడా లేదు కొంతమందికి. అసలు అది ఎవరి అకౌంట్లో పడుతుంది, ఎవరికి వెళ్తున్నాయి? ఈ వర్క్ అంతా ఎవరో ఈ వర్క్ అంతా ఎవరు చేయించారో తెలీదు. అసలు వీళ్ళ క్యాండిడేట్సో కాదా తెలీదు. ఆ క్లారిటీయే లేదు. అట్లీస్ట్ ఒక సెక్యూరిటీనో ఎవరినో పెట్టి ప్రాపర్ ఎల్ఎన్టీ నుంచి ఎవరన్నా వచ్చి పెడితే జెన్యున్గా ఉంటే, మేము ఇంత పెడుతున్నాము, ఇంత వర్క్ చేస్తున్నాము, ఇంత సెక్యూరిటీ ఇస్తున్నాము అంటే దెన్ మేము ఆలోచించే వాళ్ళం. అసలు వీళ్ళు నిజంగా జెన్యునో కాదో కూడా తెలియదు. ఆ స్కానర్ ఏ అకౌంట్లో పడుతుంది, ఆ మనీ ఏ అకౌంట్లో పడుతుంది, దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు? నేను చేయలేదు అసలు, నేను చేయకుండా వచ్చేసాను ఇప్పుడు. బట్ స్టిల్ ఈవినింగ్ అయితే సతాయిస్తారు ఆబ్వియస్లీ. అది ఇప్పుడు నాకు టైం లేక వచ్చేసాను.
పాకెట్ టోకెన్ లేదు, ఏం లేదు. అట్లానే పెట్టేసి ఏం లేదు, రిసిప్ట్ లాంటి ఏం లేదు. జస్ట్ పెట్టారు, స్కానర్ చేసేసేయండి మీరు అంటున్నారు. అంటే బాబు రోజుకి 25 రూపాయలు అంటే నెలకి ఎంత పడుతుంది నువ్వు కౌంట్ చేసినావా అన్నాను నేను. లేదండి అది తెలియదు, రోజుకి 25 రూపాయలు పెట్టాలంటే మీరు మార్నింగ్ వెళ్తాం, మేము ఈవినింగ్ వస్తాము. రోజుకి 25 రూపాయలు అంటే ఎట్లా కడతారు చెప్పండి మిడిల్ క్లాస్ పీపుల్స్? ఒకసారి సడన్గా మీరు ఇంత పెంచేస్తే చిన్నగా పెట్టండి, మేము పే చేసుకుంటాం, తీసుకుంటాం. అదేం లేకుండా ఒక ఇది లేదు, ఏమి ఇవ్వరు. మీరేమో పే చేసేయండి, ఆ స్కానర్ పెట్టండి, ఎవరు కంప్లైంట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసుకోండి. ఆ కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా? అమౌంట్ తీసుకున్నట్టు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు, టోకెన్ కూడా ఇవ్వట్లేదు, ఏం లేదు. జస్ట్ మీరు స్కానర్ చేయండి, చేసిపోతుంది అంతే. ఆ స్కానర్ అమౌంట్ పే చేసేయాలా అంతే. అమౌంట్ పే చేసేయాలన్నప్పుడు మీరు అక్కడ పెట్టినప్పుడు కంప్లైంట్ ఎవరికి వెళ్తుంది అసలు? జిఎస్ఎంసీ వాళ్ళకి వెళ్తుందా, వీళ్ళకి వెళ్తుందా, ఎవరికి వెళ్తుందో తెలియదు. ఊరికే ఫీజు కట్టేసి వెళ్ళిపోండి అంతే, ఏం చెప్పట్లేదు. రెగ్యులర్ గా పార్కింగ్ చేసే వాళ్ళకి ఇంటిమేషన్ ఏం లేదు, రెగ్యులర్ ఏం లేదు. ఎప్పుడో టీవీలో ఒకసారి ప్రకటన చేశారు అంతే. ఆ తర్వాత ఏం లేదు, ఇక్కడ నోటీస్ బోర్డులు పెట్టలేదు, ఏం లేదు అనమాట. మీరు ఎవరు ఉంటే ఆ స్కానర్ కంప్లైంట్ చేయండి. ఆ స్కానర్ ఎవరిది అసలు కంప్లైంట్ చేయడానికి? ఆ స్కానర్ ఎవరికో తెలియదు, మీరు కంప్లైంట్ చేయండి అంటున్నారు అంతే. ఏం లేదు, ఒక రిసిప్ట్ ఇవ్వట్లేదు, ఏం లేదు, పైసలు తీసుకొని వెళ్ళిపోతుంది. స్కానర్ లోపల పార్కింగ్ గ్రౌండ్ ఎట్లుంది? పార్కింగ్ గ్రౌండ్ అయితే నీట్గా చేశారండి, చేశారు, నీట్గా చేశారు. కానీ ఎవరికి గవర్నమెంట్ కట్టాలా, వీళ్ళకి కట్టాలా, ఎవరికి కట్టాలా అది ఎవరికి తెలియదు, ఏ క్లారిటీ లేదు. జస్ట్ మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే స్కానర్ చేయండి. ఆ స్కానర్ ఎవరికి చేయాలా? ఎవరికి లేరు అసలు. అథారిటీ అనేది పర్సన్ ఎవరు లేరండి, సెక్యూరిటీ ఎవరు లేరు. వాళ్ళు డబ్బులు ఏం కనపట్లేదు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, స్కానర్ పెట్టేసుకుంటారు. సాయంత్రం వరకు ఉంటారో లేదు తెలియదు. మాకు ఎట్లా కాదు సెక్యూరిటీ ఉంటుంది, ఏం లేదు. అది బోర్డు మీద కూడా క్లియర్గా మెన్షన్ చేశారని కూడా కొంతమంది బోర్డు చదివారంట. మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు వెహికల్స్ మీద రాశారు, బోర్డు మీద రాశారండి. బోర్డు మీద ఎంత ఫీజు రాశారు? ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాళ్ళకి ఎంత పడుతుంది? రోజుకు 25 రూపీస్ అంటున్నారు వాళ్ళు. 25 రూపీస్ అంటే మీడియా కట్టుకుంటారు ఒకేసారి 25 రూపీస్ అంటే ఎన్ని బళ్ళకి 25 రూపీస్ ఎంత కరెంట్ వస్తుంది? పర్ అవర్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అది ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపిస్తుంది పెయిడ్ పార్కింగ్? ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. మీరు అక్కడ లోపలికి వెళ్ళి చూడండి, బురద ఉంది అక్కడ. పైపెచ్చు ఇక చూడండి, మీరు ఆ బండి మీద వెళ్తే ఆ కంకరాలలో టైర్లు ఏమైనా అయితే ఇప్పుడు వీళ్ళు వసూలు చేస్తున్నారు, బాగానే ఉంది. కనీసం బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. బట్ 25 రూపీస్ ఇస్ టూ మచ్. మేము వచ్చింది ఇక్కడ పెట్టి వేరే చోటుకి వెళ్ళలేదు, వాళ్ళ ట్రైన్ ఎక్కుతున్నాం, అక్కడ టికెట్ పే చేస్తున్నాము. ముందు 10% డిస్కౌంట్ అది ఇచ్చేవాళ్ళు కార్డు మీద, ఇప్పుడు అది కూడా తీసేశారు. డిస్కౌంట్ తీసేశారు, అది తీసారు. మళ్ళీ ఇది ఒక బాధుడు, కరెక్ట్ కాదండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది కదా, వాళ్ళు పెట్టుకుంటున్నారు నామినల్ చార్జ్ తీసుకుంటారు 10 రూపీస్ పర్ డే. పోనీ సీసీటీవీ కెమెరా ఉందా? నా స్కూటర్కి ఏమైనా గ్యారంటీ ఇస్తారా? రేపు పోతే నా రియంబర్స్ చేస్తారా? ఇప్పుడు నా స్కూటర్ పెట్టాను సార్, నేను టికెట్ తీసుకున్నాను కదా, స్కూటర్ నేను రిటర్న్ వచ్చేవారు నా స్కూటర్ పోయింది, వీళ్ళు గ్యారంటీ ఇస్తారా దానికి? అక్కడ ఎక్కడ బోర్డు ఏం లేదు కదా. ఎంట్రన్స్ లో బోర్డు దగ్గర కూడా క్లియర్ గా మెన్షన్ చేశారంట, ఏంది మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మరి అన్నప్పుడు ఎందుకు తీసుకున్నారు 25 రూపీస్? ఇది పోనీ ల్యాండ్ ఎల్ఎండిదా కాదు కదా, గవర్నమెంట్దే కదా కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ దుర్మార్గం? నామినల్గా తీసుకోండి, టేక్ 10 రూపీస్, ఐఎమ్ ఫైన్. అండ్ దెన్ ప్రొవైడ్ సమ్ ఫెసిలిటీ. ఒక సెక్యూరిటీని పెట్టి నా స్కూటర్ నేను వచ్చినప్పుడు మళ్ళీ నేను స్లిప్ చూపిస్తే నాకు వెహికల్ ఇస్తుంటే నేను తీసుకుంటాను. నామినల్ ఇస్ ఫైన్. ఇది ఈ రకంగా దొబ్బడం అనేది మరి ఎంత తీసుకుంటారు సార్ మీ దగ్గర? 25 రూపీస్ అంట కదా. నేను ఐ హావ్ నాట్ పెయిడ్, ఐ వాంట్ టు సీ వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ కమ్ బ్యాక్. 12 అవర్స్కి 25 రూపీస్ అని చెప్పారా? బోర్డు పెట్టారు కదా. ఓకే రైట్ సార్, ఓకే నేను సాయంకాలం రైట్ సార్, థ్యాంక్ యూ. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. జస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మెట్రో ఎందుకు యూటిలైజ్ చేస్తున్నారు? రీజనబుల్ రేట్స్ ప్లస్ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. 8 అవర్స్ 12 అవర్స్ ఆఫీస్కి వెళ్ళి వచ్చారు, మోర్ దెన్ 12 అవర్స్ అవుతుంది. నామినల్ జనరల్గా ఏం చెప్పిండు ఆయన, మనం ఓన్లీ నామినల్ ఫీ అని చెప్పిండు. 25 రూపీస్ నామినల్ ఫీ అవుతుందండి. అది ఎట్లా అవుతుంది నామినల్ ఫీ అండి? అసలు జిహెచ్ఎంసీ ప్రకారం నామినల్ ఫీ అది 10 or 15 రూపీస్ ఇస్తే నామినల్ ఫీజ్. ఎందుకు ఎక్స్ట్రా, ఎందుకు తీసుకోవాలి ఎక్స్ట్రా? ఇప్పుడు వాళ్ళని సికింద్రాబాద్కి వెళ్ళాలనుకోండి, సికింద్రాబాద్ మెట్రో కాస్ట్ 25 రూపీస్ అండి, వీడు పోయే వరకు 50 రూపీస్. వాళ్ళు మెట్రో ఎందుకు యూజ్ చేస్తారండి? బస్కి వెళ్ళిపోతారు హ్యాపీగా. ఇప్పుడు ఆల్రెడీ లేడీస్ రావట్లేదు, ఇప్పుడు ఈ పార్కింగ్ అనుకోండి, వాళ్ళు డెఫినెట్లీ పార్కింగ్ కాకుండా ఏదో ఆల్రెడీ చూసుకుంటారు, బస్ ఎక్కిపోతారు హ్యాపీగా. సో అది ఆలోచించుకోవాలి. హెవీ అనిపిస్తుంది 25 రూపీస్ మోర్, 10 to 15 రూపీస్ కన్వీనియంట్. అదైతే ఓకే. మొత్తం కండిషన్స్ ఏమైనా చెప్పారా సార్? మాకు వెహికల్ రెస్పాన్సిబిలిటీ అదే ఓపెన్గా చెప్పేస్తున్నారు, వెహికల్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళది ఏం లేదు, ఎవరు వచ్చి తీసుకోపోవచ్చు, అట్లా ఏం లేదు. వాళ్ళు ప్రాపర్ రోడ్ కూడా లేదు, ట్రాఫిక్. ఇప్పుడు ఏదో వర్షం పడలే కాబట్టి ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి వర్షం పడ్డాక చూడండి కండిషన్ ఎలా ఉంటుందో. అసలు పార్కింగ్ తీయడమే కష్టం అప్పటికి. సో మెయిన్ ఏంటంటే 10 రూపీస్ వాళ్ళకి ఒక మెయింటెనెన్స్ కావాలంటే ఒక 10 రూపీస్ పెట్టుకోమండి, 15 రూపీస్ పెట్టుకోమండి. 25 అనేది చాలా ఎక్కువ, అది 12 అవర్స్ ఉంటున్నారు. మేము ఆఫీస్కి వెళ్ళినాక మా కన్వీనియంట్ టైంలో వస్తాం, ఎప్పుడు వస్తామో తెలియదు. వచ్చిన తర్వాత 1 సెకండ్ అన్నా కానీ మళ్ళీ దాని 20 రూపీస్ అంటారు, 15 రూపీస్ అంటారు. మెట్రో ఛార్జ్ కంటే ఎక్కువ ఉందండి ఇది.
పార్కింగ్ చార్జెస్ చాలా ఎక్కువ. మెట్రో చార్జెస్ కంటే పార్కింగ్ చార్జెస్. నాకు ఆఫీస్ పోవడానికి 35 రూపీస్, ఇక్కడ పే చేయడానికి 35 రూపీస్ అవుతుంది. ఏసీలో పోయిందాక 35 ఉంది, ఎండలో పెట్టిన వెహికల్ 35 ఉంది. ఎందుకు అది కన్వీనియంట్ కాదు, దానికి దానికి ఒక సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ దాని ఉండి అన్నీ ఉంటే ఓకే. 10 to 15 రీజనబుల్ అండి. మోర్ దెన్ దట్ అది డే మొత్తం 10 to 15 రూపీస్. అది ఎన్ని అవర్స్ అయినా కానివ్వండి, అది మెయింటైన్ చేయమంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.